హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ సోలో వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మనం అమృత్సర్ వెళ్తున్నాం. అమృత్సర్ వెళ్తున్నా జస్ట్ కొంచెం వీడియో ఇంట్రెస్టింగ్ ఉండాలి కాబట్టి నేను ఒక ప్లాన్ చేశాను అనమాట. 100 రూపీస్ ఛాలెంజ్ ఫాస్ట్ లో చూస్తుంటారు కదా, LPలో 100 రూపీస్ ఛాలెంజ్ ఎలాగని చెప్పి. ఇన్ దిస్ వీడియో వీ గోనా మేక్ 100 రూపీస్ ఛాలెంజ్ అట్ అమృత్సర్. ఇప్పుడు అమృత్సర్ కి అయితే వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ 100 రూపీస్ లో డే మొత్తం ఎలా సర్వే అవ్వాలని చూద్దాం. జస్ట్ అమృత్సర్ వెళ్దాం అనుకున్నా, అందుకే 100 రూపీస్ ఛాలెంజ్ ప్లాన్ చేసా. లెట్స్ ప్లాన్ ఇట్ అండ్ sorry for the now ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తారు కదా అమృత్సర్ అయితే వచ్చాం అనమాట. ఇప్పుడు మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ గా 8 o'clock. ఇప్పుడు మన ఛాలెంజ్ అయితే బిగిన్స్. పొద్దున్న నుంచి ఈవినింగ్ 8 కి ట్రైన్ ఉంది అనుకుంటా. 7:30, 8 కి ట్రైన్ ఉంది. అప్పటి వరకు అమృత్సర్ విత్ 100 రూపీస్ అనమాట. ఈ రోజు మన వేళ విశేషం ఏంటంటే ఈ రోజు ఫెస్టివల్ అనమాట. గురునానక్ బుక్ ఉంది కదా, బుక్ ఎక్స్ట్రా ప్లస్ ఈ రోజే అనమాట. అందుకే ఈ రోజు ఫెస్టివల్ డే. ఈ రోజు చాలా మంది చెప్తున్నారు, చాలా క్రౌడెడ్ అనమాట. అమృత్సర్ స్టేషన్ మొత్తం నిండిపోయింది. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం ఫుల్ రష్ గా ఉందన్నమాట బికాస్ ఆఫ్ దట్ ఫెస్టివల్. ఆయన మనం ఏదైనా తగ్గేదిలే కదా, ఇందులో మనం వీడియోస్ చేద్దాం. దాంతోపాటు 100 రూపీస్ ఛాలెంజ్, దాంతోపాటు ఈరోజు ఫెస్టివల్ కూడా మనం హ్యావ్ ఏ లుక్. అండ్ యా, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డోంట్ ఫర్గెట్ టు వాచ్ టిల్ అండ్ ఎవరైనా కొత్తగా వస్తే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ గో టు గోల్డెన్ టెంపుల్. ఫస్ట్ 100 రూపీస్ ఛాలెంజ్ లో మన ఇంకా వ్యాట్ అయితే మొదలైంది. ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. గోల్డెన్ టెంపుల్ కి వెళ్ళేదంటే మనం 100 రూపీస్ లో కవర్ చేయాలి కాబట్టి గోల్డెన్ టెంపుల్ కి ఇక్కడ నుంచి కొంచెం దూరం. ఫ్రీ బస్సెస్ అయితే ఉన్నాయి అమృత్సర్ లో, అందుకే ఫ్రీ బస్సెస్ కోసం వెయిటింగ్ అనమాట. కానీ లైన్ మాత్రం రోడ్డు మొత్తం ఉంది. కానీ ఆటో తీసుకుందామని ఒకటి అనిపించింది, కానీ ఆటో 20 రూపీస్ టు 30 రూపీస్. కానీ మన ఛాలెంజ్ అనేది 100 రూపీస్ కాబట్టి ఇప్పుడు ఫ్రీ బస్సెస్ కోసం వెయిట్ చేయాలి. 1 hour అయినా 2 hours అయినా వెయిట్ చేయాలి, తప్పదు. తర్వాత లెట్స్ హ్యావ్ సమ్ ఫుడ్ అండ్ ఆఫ్టర్ గోల్డెన్ టెంపుల్ అండ్ లంచ్ లెట్స్ సీ అండ్ యా. ఫ్రెండ్స్, ఇప్పుడే గోల్డెన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాను అనమాట. గోల్డెన్ టెంపుల్లో మీరు ముందు క్లిప్స్ చూడొచ్చు. గోల్డెన్ టెంపుల్ స్టార్టింగ్ అనమాట. ఫ్రీ బస్ అయితే ఎక్కి వచ్చాం. ఇంకా ఈరోజు ఫెస్టివల్ అని చెప్పాను కదా, మొత్తం జనం అమ్మ చాలా జనం ఉన్నారనమాట. ఎంత అంటే మొత్తం నిండిపోయింది, మీరు చూడొచ్చు. మొత్తం నిండిపోయింది. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. అంటే బయట ఎంత ఉంటే లోపల ఇంకెంత మంది ఉంటారు. ఇక్కడ కొన్ని చూద్దాం ఏం మనం తినాలని. తర్వాత తిని గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి ఒక కంప్లీట్ వీడియో అయితే చేద్దాం. మేము గోల్డెన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇది గోల్డెన్ టెంపుల్. మేమైతే ఫ్రంట్ నుంచి అసలు ఖాళీ లేదని బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చాం అనమాట. ఇంకా బయట ప్రసాదం అక్కడే ఉండి తినేసాం. ఇంక వర్షం పడుతుంది, ఫుల్ గా వర్షం పడుతుంది అనమాట. అయినా పిచ్చాకులు చూసారా తడుచుకుంటూ వెళ్తున్నారు, అది బత్ అనమాట. నేను కూడా ఫుల్ తడిసిపోయాను అనమాట. అందుకే ఇంకా బయట ఫుడ్ తినేసాం. ఫ్రీ భోజనం అనమాట, ప్రసాదం అయితే పంచుతున్నారు, అక్కడైతే తినేసా. దాంతోపాటు ఇప్పుడు లైన్ అయితే చాలా ఉంది. ఇఫ్ వీ హ్యావ్ టైమ్ లోపలికి అయితే ఎంటర్ అయ్యడానికి ట్రై చేస్తా. ఒకవేళ అవ్వకపోతే ఇంకా ఇక్కడ నుంచి బయటకైతే వెళ్ళిపోతా. ఫ్రెండ్స్ చూసేది కదా, పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం డెకరేషన్ మొత్తం అంతా కనిపిస్తుంది, చూసారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అయితే ఉన్నాం అనమాట. లంచ్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. చెప్పాలంటే విత్ 0 అమౌంట్ అనమాట. పొద్దున్న ట్రైన్కి ఏం ఖర్చు పెట్టలేదు, ఇదేం ఖర్చు పెట్టలేదు. చూద్దాం 100 రూపీస్ ఖర్చు పెట్టలేదు, ఒకలా ట్రై చేద్దాం. ఇప్పుడు గోల్డెన్ టెంపుల్ అంతా అయిపోయింది. ఏంటంటే మధ్యలో చాలా క్లిప్స్ తీసా, కానీ వాళ్ళైతే పట్టుకున్నారు, క్లిప్స్ అన్ని డిలీట్ చేశారు అనమాట. వాళ్ళే ఫోన్ తీసుకుని వాళ్ళే డిలీట్ చేస్తారు, దానివల్ల అవ్వలేదు. అయితే చాలా క్లిప్స్ ఉండే. ఓకే, ఇట్స్ ఫైన్. వాళ్ళ రూల్స్ మనం పాటించాలి కదా. ఇంకా గోల్డెన్ టెంపుల్ బయటకు వెళ్ళి అక్కడ కంటిన్యూ చేస్తా. ఫ్రెండ్స్, నా డేలో ఫస్ట్ 20 రూపీస్ అనమాట. దీని కాస్ట్ 20 రూపీస్. ఇంకా 100 రూపీస్ లో 80 రూపీస్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. మీకు టైం ఎంతో తెలుసా? ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 2:30 అవుతుంది. నేను పొద్దున్నుంచి మొత్తం తిన్నా, అన్ని ఫ్రీ అనమాట. ఇక్కడ
ఈవెన్ నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే రూమ్స్ కూడా ఫ్రీ అంట. ఇంకా 20 ఇంకా 80 ఏం అంటే చూస్తున్నా ఇంకా ఏం దొరుకుతాయి, ఏం ట్రై చేద్దాం అని చెప్పి. హలో ఫ్రెండ్స్, టుడే వీఆర్ ట్రైంగ్ మోస్ట్ ఫేమస్ ఆలూ టిక్కీ చాట్ ఇన్ అమృత్సర్. ఫస్ట్ ఇప్పుడే దీని ప్రైస్ వచ్చి 50 రూపీస్ అనమాట. ఇప్పుడు టేస్ట్ చేసి రివ్యూ అయితే చెప్తాం. ఎందుకంటే యూట్యూబ్ లో చాలా చూసా ఇక్కడ ఫేమస్ అని చెప్పి, అందుకే వచ్చే ముందే డిష్ రాసుకున్నాను అనమాట. ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఆలూ టిక్కీ ఒక లెవెల్, ఇంకా దాని మీద చట్నీస్ ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్ళాయి అనమాట. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫైనల్ టు ఎల్పి అనమాట. ఎండ్ ఆఫ్ ద డే మొత్తం ఒక చిన్న 1 minute లో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. పొద్దున అయితే 100 రూపీస్ అని ఈ వీడియో స్టార్ట్ చేసా, కానీ 100 రూపీస్ కాస్త అవ్వలేదన్నమాట. ఎందుకంటే నెక్స్ట్ టైం చూద్దాం, నాకు లైక్స్ బట్టి మీకు లైక్స్ టార్గెట్ వేసిస్తా. మంది చిన్న గ్రోయింగ్ ఛానల్ కాబట్టి ఒక 50 లైక్స్, ఎక్కువ కాదు, చాలా తక్కువ, ఒక 50 లైక్స్ వస్తే నేను 0 రూపీస్ ఛాలెంజ్ అయితే చేస్తాను అనమాట అమృత్సర్ లో. అది కూడా నాట్ ఓన్లీ మీ, ఐ విల్ టేక్ మై సబ్స్క్రైబర్, వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్, అండ్ వాళ్ళతో చేస్తాను అనమాట. 0 రూపీస్ అంటే రోజు మొత్తంలో 0 అనమాట. ఎందుకంటే నేను అమృత్సర్కి వెళ్ళాను కదా, మొత్తం నాకు కంప్లీట్లీ ఫ్రీ అయితే వచ్చింది అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ నుంచి అక్కడ ప్రసాదం ఇచ్చారు, తర్వాత లంచ్ అక్కడ డంగల్, తర్వాత ఈవినింగ్ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీ. ఇన్ఫాక్ట్ నాకు తెలిసింది ఏంటండి, ఈరోజు అక్కడ కొన్ని రూమ్స్ అయితే ఇంకా రూమ్స్ కూడా ఫ్రీ అనమాట. అందుకే నెక్స్ట్ టైం అయితే 0 ఛాలెంజ్. ఎందుకంటే నేను 100 రూపీస్ చేద్దామని చెప్పి నేను మధ్యలో ఐస్ క్రీమ్స్ కావచ్చు, లేకపోతే లస్సీ కావచ్చు, లేకపోతే ఏదైనా తీసుకున్నా మామూలుగా ట్రై చేద్దామని చెప్పి. అది తప్ప 100 రూపీస్ ఛాలెంజ్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే ఫ్లాప్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే సక్సెస్ అనే చెప్పలేం, అందుకే ఫ్లాప్. కానీ నెక్స్ట్ టైం డిపెండ్స్ ఆన్ లైక్స్. ఓన్లీ 50 లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా 0 రూపీ మొత్తం నా ట్రావెల్ మొత్తం 0 రూపీతో ఫినిష్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఈ రోజు ఎండ్ ఆఫ్ ద డే అంతే ఏం తెలుసా, నాకు అదే దాని మించి నాకేం ట్రైన్ కూడా జనరల్ ఎక్కెళ్ళాను, మీకు వీడియోస్ లో చూడొచ్చు. జనరల్ 0 బ్రో, మొత్తం గోల్డెన్ టెంపుల్ 0కి వెళ్ళి వచ్చేచ్చు. చెప్పాను కదా లైక్స్ టార్గెట్ 50 వస్తే ఒక సబ్స్క్రైబర్స్ తీసుకెళ్తా, ఆ సబ్స్క్రైబర్ నేను ఇద్దరం వెళ్తాం అనమాట. సరే మరి ఈ వీడియో అలా మర్చిపోకుండా కామెంట్ చేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఛాలెంజెస్, అండ్ do subscribe and yeah, do subscribe, and నేను మీ బాలా సైనింగ్ ఆఫ్. జై హింద్.